హాయ్ ఫ్రెండ్స్, మన ఎంసీక్యూ ఈ సెషన్కి మీకు స్వాగతం. మనం ఇప్పటి వరకు ఏంటంటే ప్రతి చాప్టర్ కంప్లీట్ అయినప్పుడు 10 క్వశ్చన్స్ చేసుకుంటూ వచ్చా. అట్లా 30 క్వశ్చన్స్ అయ్యాయి. అండ్ ఒక సందర్భంలో 30 క్వశ్చన్స్ కరెంట్ జాగ్రఫీ మీద చేశాను, 60 క్వశ్చన్స్ అయ్యాయి. ఇప్పుడు ఇది 8th సబ్ టాపిక్ మనం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 120 క్వశ్చన్స్ అయ్యాయి. ఓవరాల్గా మనం ఇప్పటివరకు ఒక 180 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. ఈ టాపిక్లో 25 క్వశ్చన్స్ డీల్ చేస్తున్నాను. ఇట్లా ఆల్మోస్ట్ మనం ఈ సెషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి 350 to 400 క్వశ్చన్స్ మీకు మీ ముందు ఉంటాయండి. ఇది మీకు ఏ విధంగా సహాయపడుతుందంటే మీ సబ్జెక్ట్ ఎంతవరకు మీరు నేర్చుకున్నారు, ఎంతవరకు అర్థమవుతుంది, ఓకే మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ కొంచెం యాజ్ అ ఫ్యాకల్టీ నా స్వహస్తాలతో తయారు చేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉండొచ్చు అక్కడక్కడ. వాటిని చూసి మీరు భయపడొద్దు. ఏపీఎస్సీ గ్రూప్ 2 పరంగా అంత డిఫికల్ట్గా అడిగే అవకాశం లేదు, మోడరేట్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది, రైట్? అండ్ ఇవి నేను ఆధార్గా ఉన్న బుక్స్ అండి. ఇన్స్టామోజో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని ఫాలో అయితే చాలా బుక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. వాట్సాప్లో అలాంటివి ఇంకా మనకు అవసరం లేదండి ఇంకా దీని ప్రకారం, రైట్? బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్స్, ఈ బిజీ ఉందండి. అంటే నా షెడ్యూల్ పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది స్టూడెంట్స్కి లెర్నర్స్ అప్పుడే స్టార్ట్ అవుతుంటారు కదండి. స్టార్ట్ అవుతున్న వాళ్ళకి కొంచెం కష్టం నేను అర్థం అవ్వటం, ఇది కూడా కష్టమే వాళ్ళకి. నేను డెమోలో కూడా అదే చెప్పాను. కొంచెం అవగాహన ఉండి ఎప్పుడో ఒకసారి సబ్జెక్ట్ వినుండి, లేదా ఏదో చిన్న జాబ్స్ చేస్తూ ఉండి, ఏది గవర్నమెంట్ సెక్టర్ అలాంటి వాళ్ళకైతే ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, ఈ అవగాహన లేకుండా అప్పుడే ప్రిపరేషన్కి వస్తే మాత్రం కొంచెం కష్టమని నేను ఫస్ట్ డెమో వీడియోలో కూడా చెప్పాను. స్టూడెంట్స్ కొంచెం అది అర్థం చేసుకోండి. అండ్ ఈవెన్ ఈ గత 2 years నుంచి బిజీ షెడ్యూల్, అందులో లాస్ట్ 4-5 months నుంచి చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. అయినప్పటికీ ఎంసీక్యూస్ తయారు చేయడానికి నాకు ఒక 20 క్వశ్చన్స్ తయారు చేయడానికి అటు ఇటుగా ఒక 2 hours పట్టేస్తుందండి, మినిమం 2 hours పడుతుంది. ఓకే, ఈ టైంలో అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి, కొన్ని ప్రాక్టికల్ మిస్టేక్స్ వస్తున్నాయి, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి వాటిని మీరు గమనించండి. ఇప్పటి వరకు చేసిన సోకాల్డ్ ఎన్ని చెప్పాను నేను, ఒక 200 క్వశ్చన్స్ చెప్పాను కదా. దాంట్లో ఒక మిస్టేక్ ఏంటి అని అంటే, అలలు ఏర్పడడానికి కారణం ఏంటి? టైడ్స్ అన్నప్పుడు నేను అపకేంద్ర బలం స్థానంలో అభికేంద్ర బలం అని చెప్పడం జరిగింది. సెంట్రిపెటల్ అని చెప్పాను. ఆన్సర్ ఏంటంటే సెంట్రిఫ్యూగల్. ఆ క్వశ్చన్ అలలు ఏర్పడడానికి కారణాల్లో చంద్రుని ఆకర్షణ శక్తి, సూర్యుని ఆకర్షణ శక్తి, దాంతోపాటు భూమి యొక్క అపకేంద్ర బలం, అది అభికేంద్ర బలం కాదు. అది కొంచెం బుక్లో కూడా మిస్టేక్ వచ్చింది, ఇక్కడ కూడా మార్చుకోవడానికి ప్రయత్నించండి దయచేసి. సెకండ్ ఏంటంటే, లాస్ట్ సెషన్లో మనం రివర్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది ఏంటంటే గండికోట గార్చ్ పెన్నా నది ఏ కొండల్లో ఏర్పాటు చేసిందంటే, నేను పొరపాటున పాలకొండలు అని చెప్పాను, తప్పండి, అది ఎర్రమల కొండలు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ఇది మార్చడానికి ప్రయత్నించండి. నేను కూడా నా ముందు సీనియర్సో లేకపోతే కొన్ని అకాడమిక్ బుక్స్తో చూసి మిస్పెల్ట్, అది నేషనల్ ఆథర్ బుక్స్లో కూడా అది పాలకొండలనే ఉంది, అట్లా అది తప్పుగా చేశాను. మళ్ళీ నాకు 1 or 2 స్టూడెంట్స్ నాకు రిక్వెస్ట్ చేయడం, నేను దాన్ని చూడటం, అది గమనించి చెప్పాను. పెన్నా ఎర్రమల కొండల్లో గండికోట గార్చ్, పాలకొండల్లో సిద్ధవటం గార్చ్, అదేవిధంగా మనకు ఏ కొండలు, వెలిగొండలలో సోమశిల గార్జును ఏర్పరుస్తుంది. 3 గార్జులను ఏర్పరుస్తుంది. పాలకొండల్లో సిద్ధవటం, ఎర్రమల కొండల్లో గండికోట, వెలిగొండల్లో సోమశిల గార్జును ఏర్పరుస్తుంది. అండ్ ఇదే నదుల కోసం చేసిన ప్రశ్నల్లోనే నేను ఉర్దూ లాంగ్వేజ్లో రాయడం చాలా స్పీడ్గా రాసేస్తున్నాను టైం దీనివల్ల. చిత్రకొండ అని ఇచ్చానండి. అది చిత్రకొండ ప్రాజెక్ట్, అది ఒడిస్సా మనం జాయింట్ ప్రాజెక్ట్గా సీలేరు నది మీద చేపడుతున్నాం. అది పొరపాటున చిత్రావతి అని రావడం జరిగింది కాబట్టి చాలామంది పెన్నా అనుకుంటున్నారు, తప్పది. అది చిత్రకొండ ప్రాజెక్టు, అది సీలేరే కరెక్ట్ ఆన్సర్. ఈ 3 ఇప్పటివరకు నేను గమనించిన చిన్న మిస్టేక్స్. బుక్లో 2 బుక్స్లో కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ని నేను ఇంకా అవి సరి చేయలేను. కానీ మీకు February 1st weekలో 2 బుక్స్కి సంబంధించి ఎక్కడైనా మెటీరియల్లో మిస్టేక్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రమల ఒకటి గమనించాను,
ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ సెన్సస్ విషయంలో కొన్ని మిస్టేక్స్ దొరికాయి. అదేవిధంగా అప్డేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ మధ్యనే యానిమల్ హస్బెండరీ రిపోర్ట్ వచ్చింది. ఉత్తరప్రదేశ్ అనేది ఇంతకుముందు పాల ఉత్పత్తులు ఉంటే రాజస్థాన్ దాన్ని అధిగమించింది. అలాంటివి నేను ఫిబ్రవరి 1st వీక్లో మీకు ఒక వీడియో, ఒక 2 to 3 hours వీడియో దాన్ని బుక్ని ముందు పెట్టుకొని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తానండి. రైట్. అండ్ ఇక్కడ మనం 25 క్వశ్చన్స్ ఈ టాపిక్ కోసం చెప్తున్నాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఇది మీరు విసుక్కోవద్దు దయచేసి ఇన్ని క్వశ్చన్స్ ఏం చెప్పాడని. అండ్ ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఆఫ్టర్ 10 క్వశ్చన్స్ ఇంకా ఇంగ్లీష్లోనే రాసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు తెలుగు టైప్ చేయడం మర్చిపోయారు. నో డౌట్ నేను ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో కూడా మీకు చదువుతాను. మళ్ళీ దాని మీద దయచేసి కామెంట్స్ పెట్టద్దు కింద. కొన్ని కామెంట్స్ చూసినప్పుడు నాకు అనిపించేస్తుంది ఎందుకులే ఇంత కష్టపడ్డం ఎందుకు అని. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మన స్టూడెంట్స్ ఏ విధంగా 30కి ఒక 20, 25 తెప్పించడం బాధ్యత కదని మళ్ళీ చేయడం యథావిధిగా అయిపోయింది. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ పట్టించుకోవద్దు. ఎస్, ఎర్రమల అన్నారా? ఎర్రమల అది బ్లెండర్ మిస్టేకే, అది కరెక్టే. మీరు చెప్పాలి, చెప్తేనే నాలో కూడా మార్పు వస్తుంటుంది. కాబట్టి నేను నేర్చుకుంటా. కాబట్టి అలాంటివి చెప్పండి, తప్పలేదు. ఈ స్పెల్లింగ్ సరిగ్గా లేదు, ఇక్కడ గ్రామటికల్ ఎర్రర్ ఉంది, అది మాత్రం దయచేసి చెప్పొద్దు కామెంట్స్లో. నా హంబుల్ రిక్వెస్ట్ అది. భూకంపం అనేది ఓకే, వాట్ ఈస్ అన్ ఎర్త్క్వేక్? ఎర్త్క్వేక్ అనేది ఏంటి? ఇక్కడ చూడండి, హజార్డ్ వైపరీత్యం, డిజాస్టర్ విపత్తు, వల్నరబిలిటీ దుర్బలత్వం, క్రైసిస్ సంక్షోభం, అన్ని ఇంచుమించు సమానార్థక పదాలే. కానీ ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఏదైనా సరే అది డిజాస్టర్ అవ్వాలంటే అది ముందు ఏ స్థానాన్ని దాటాల్సి ఉందంటే హజార్డ్ స్థానాన్ని దాటాల్సి ఉంటుంది. రైట్, దేనండి? హజార్డ్ని దాటాల్సి ఉంటుంది ముందు. రైట్. సో earthquake కానీ landslides కానీ all are hazards initially. If that earthquake causing loss of deaths or environment destruction or loss of property, if the community needs support from outside the community, then only it is called as disaster. Until దాన్ని మనం ఏమని పిలాలి? హజార్డ్. వైపరీత్యమే అంటాం. వైపరీత్యం వల్ల ప్రాణ, ఆస్తి, ధన నష్టాలు ఏమైనా జరిగి ఆ సమాజం బయట నుంచి సహాయాన్ని కోరుకున్న సందర్భంలో మాత్రం విపత్తు అని అంటాం. వల్నరబిలిటీ అంటే ఫిజికల్, సోషల్, ఎకనామికల్ కండిషన్స్ ఆఫ్ ఎ కమ్యూనిటీ వేర్ ప్రమోట్స్ హజార్డ్ ఇంటూ డిజాస్టర్. ఒక సమాజం యొక్క సామాజిక, ఆర్థిక దుర్బలత్వ పరిస్థితులు వైపరీత్యాన్ని విపత్తుగా ప్రమోట్ చేసేవి. క్రైసిస్ అంటే సంక్షోభం, దీంతో సంబంధం లేనిది అది. ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఏంటంటే హజార్డ్. రేపు ఎగ్జాంపుల్ ఇలాంటివి కూడా చిన్న చిలిపి బిట్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే? మోటో కాదు, థీమ్ అనాలి. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిజాస్టర్ రిడక్షన్ డే? అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం యొక్క నినాదం ఏంటి? ఓకే, ఇది గుర్తుంచుకోవాలండి మీరు. ఇంపార్టెంట్, ఇలాంటి అడుగుతాడు. ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ రెసిలియంట్ ఫ్యూచర్. ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ రెసిలియంట్ ఫ్యూచర్ తెలుగులో కూడా తెలుగులో తర్జుమా చేసి కూడా యాస్టిస్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎర్లీ వార్నింగ్ ఫర్ ఆల్, ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్ బిఫోర్ ఎవ్రీ డిజాస్టర్, ఇలాంటివన్నీ ఇంతకుముందు గత సంవత్సరం వచ్చిన నినాదాలు. ఈ సంవత్సరం 2023 అక్టోబర్ 13 అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం. దాని యొక్క నినాదం ఏంటంటే ఫైటింగ్ ఇన్ఈక్వాలిటీ ఫర్ రెసిలియంట్ ఫ్యూచర్ అనేది గుర్తుంచుకోండి. రైట్. ఎంత వేగాన్ని చేరినప్పుడు ఆ విపత్తును చక్రవాకం అనొచ్చు. ఓకే, స్పీడ్ ఆఫ్ విండ్స్ ఇన్ ఎ సైక్లోన్. ఓకే, అంటే సైక్లోన్లో లెవెల్స్ ఉన్నాయి. ఆ సైక్లోన్ యొక్క విండ్స్ యొక్క స్పీడ్ ఎంతకు రీచ్ అయితే దాన్ని మనం సైక్లోన్ అంటాం అనేది చూడాలి. సో అది యాక్చువల్గా 62 అండి. రైట్. 31 to 48 మనకు లో ప్రెషర్, 49 to 61 మనకు బిలో 31 లో ప్రెషర్, 31 to 48 డిప్రెషన్, 49 to 61 డీప్ డిప్రెషన్, 62 రీచ్ అయితేనే ఏమంటామంటే సైక్లోన్, 60 to 88 సైక్లోన్, 89 to 118 సివియర్ సైక్లోన్, 119 to 221 వెరీ సివియర్ సైక్లోన్, అబోవ్ 221 మనకేమవుతుందంటే సూపర్ సైక్లోన్ అవుతుంది. ఈ సూపర్ సైక్లోన్, వెరీ సివియర్ సైక్లోన్ తెలుగులో చెప్పట్లేదు, ఇంకా నసవద్దు దయచేసి. కొంచెం మనం మెచ్యూర్డ్గా మారాల్సిన అవసరం ఉంది.
చక్రవాకం ఎప్పుడని పిలుస్తాం? ఆ విపత్తును చక్రవాకంగా ఎప్పుడు డిక్లేర్ చేస్తారంటే 62 km/h ఆ చక్రవాకంలోని పవనాల యొక్క వేగం ఉండాలి. రైట్. భూపాతాలు ఎటువంటి విపత్తు? ల్యాండ్ స్లైడ్స్ ఆర్ వాట్ టైప్ ఆఫ్ డిజాస్టర్? వాట్ టైప్ ఆఫ్ డిజాస్టర్ ఆర్ ల్యాండ్ స్లైడ్స్? భూపాతాలు సాధారణంగా మనం చూసిన వెంటనే ఇది పెట్టేస్తాం, జియోఫిజికల్. తప్పు. భూపాతంలో ఖచ్చితంగా ఉండే పదార్థం, ఖచ్చితంగా ఉండాల్సిన పదార్థం ఏంటంటే తేమ, హ్యూమిడిటీ, నీరు. కాబట్టి అది ఎటువంటి విపత్తు అంటే జల సంబంధ విపత్తు. ఏ విపత్తు అండి అది? జల సంబంధ విపత్తు. క్రింది సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతులు ఆయా రాష్ట్రాలను జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ట్రెడిషనల్ వాటర్ కన్జర్వేటింగ్ టెక్నిక్స్ విత్ రెస్పెక్టివ్ స్టేట్స్. ఇవి నేను మీకు చాలా సందర్భాల్లో క్లాసెస్లో కానీ అక్కడిక్కడ చెప్తున్నాను, కరువు చెప్తున్నప్పుడు చెప్పాను. ఇవి అడుగుతూ ఉన్నాడు యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ స్థాయిలలో కూడా. జాబో అనేది మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ముఖ్యంగా నాగాల్యాండ్ కిందకు వస్తుంది. జింగ్ అనేది మనకు లడక్ వస్తుందండి. అహర్ పైన్స్ బీహార్, అపతాని మనకు ఈస్టర్న్ హిమాలయస్, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. 1B 2A 3C 4D 1B 2A 3C 4D ఇది ఆన్సర్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి BA ఉంది, DC ఉంది, BA ఉంది, CD ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం వీటిని పెట్టాల్సి ఉంటుంది. ట్రెడిషనల్ హార్వెస్టివ్ టెక్నిక్స్ నేను మళ్ళీ కాన్సెప్ట్ చెప్పలేను ఇక్కడ మీకు. అదొక దాదాపు 12-13 పేర్లు రాయాలి, మనకు టైం వేస్ట్. మనకి బుక్లో ఉంది, యాజ్ వెల్ క్లాసెస్లో కూడా ఉంది, చూసుకోండి ఒకసారి. 2020 మే 7న జరిగిన LG పాలిమర్స్ ఘటనలో విపత్తు నిర్వహణపై NDRFకు సహకరించిన సంస్థ ఏది? మ్యాక్సిమం మనకు ఆర్టిఫిషియల్ డిజాస్టర్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే సిలబస్లో న్యాచురల్ హజార్డ్స్ అని ఇచ్చాడు. బట్ ఏమైనా సహకారాలు అందించినప్పుడు ఏమైనా అడిగే అవకాశం ఉంది. సో LG పాలిమర్స్ దుర్ఘటన మనకు వైజాగ్లో జరిగిందండి, మేహాద్రిగఢ దగ్గర, గోపాలపట్నం. ఓకే, ఆ సందర్భంలో ఆ విపత్తు నిర్వహణకు సంబంధించి దానికి ఎక్కువగా అసిస్ట్ చేసిన సంస్థ ఏదంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నాగపూర్. ఎందుకంటే ఇది ఎటువంటి విపత్తు? రసాయన విపత్తు మరియు పారిశ్రామిక విపత్తు. దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరంటే పర్యావరణ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ. ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ కెమికల్ డిజాస్టర్స్ ఈస్ ఎవరు? ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, రాదర్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ. కాబట్టి ఎన్విరాన్మెంట్ సంబంధించిన NERI ఈ సంస్థకు సహకారం అందించింది. ఎవరికి? NDRFకు విపత్తు నిర్వహణలో. గుర్తుంచుకోవాలి లాంటివి. వాళ్ళు దీని చరిత్ర ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో 1 hour అయిందంటే చూడట్లేదు. అది 30 minutesలో మీకు కూడా ఫ్రీగా చూడడానికి ఈజీగా ఇష్టపడుతున్నారు ఆస్పిరెంట్స్. కాబట్టి ఎప్పుడు జరిగింది, ఈ 12 మంది చనిపోయారు, ఏంటి కథ, స్టైరీన్, అదంతా ఇక్కడ డిస్కస్ చేయాలని లేదండి నాకు. అటు ప్రపంచంలో ఇటు భారత్లోని అత్యంత పునరావృత విపత్తు ఏది? ఓకే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెంట్ డిజాస్టర్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ద వరల్డ్? చాలా ఫ్రీక్వెంట్ డిజాస్టర్ ఏంటి? ఇండియాలో 52%, 100 విపత్తుల్లో 52 విపత్తులు అదే. వరల్డ్లో 100 డిజాస్టర్స్లో 43 డిజాస్టర్స్ వరకు అదే ఉంది. ఇంతకుముందు 30 ఉండేది, ఇప్పుడు 43 వరకు రీచ్ అయింది. అదే ఏంటంటే వరదలు. ఇండియాలో ఫస్ట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కలిగిన డిజాస్టర్ ఇదే. ఫస్ట్ బడ్జెట్ ఎలకేషన్స్ ఉన్న డిజాస్టర్ ఇదే. ఓకేనా? ఫస్ట్ సంస్థాగత ఏర్పాట్లు జరిగిన డిజాస్టర్ కూడా ఇదే. ఏది? ఫ్లడ్స్, వరదలు. హిమ సంపాతాలు ఎటువంటి విపత్తు? హిమ సంపాతాలు కూడా హిమం నుంచి ఘన పదార్థంలో ఉన్న నీరు, జలము. కాబట్టి మళ్ళీ ల్యాండ్ స్లైడ్స్ లాగా భూభౌతిక అని పెట్టుకోకండి. ఆన్సర్ డైరెక్ట్గా గుర్తుంచుకోండి, బండ గుర్తు, జల సంబంధ విపత్తు. ఒకవేళ హిమ సంపాతాలు అనేవి గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ వల్ల జరిగితే, హిమానీ నద విస్ఫోటనం ద్వారా జరిగిన హిమ సంపాతాలు ఎటువంటివి అని అంటే కనుక అవి శీతోష్ణ స్థితి సంబంధ కింద చెప్పాలి. భూకంపం అనంతరం వచ్చిన భూపాతాలు ఎలాంటివి అంటే జియోఫిజికల్. కానీ ఇండివిజువల్గా ఫామ్ అయిన అవలంచెస్ కానీ, ఇండివిజువల్గా ఫామ్ అయిన ల్యాండ్ స్లైడ్స్ కానీ జల సంబంధ విపత్తులుగానే గుర్తుంచుకోవాలి. ఎందుకు 1-2 మీకు అక్కడ రిపీట్ చేస్తున్నానంటే వాటి యొక్క ఇంపార్టెన్సీ అంత ఉందని అర్థం. విపత్తు నిర్వహణకు సంబంధించి నాట్ రియాక్టివ్, నీడ్ టు బీ ప్రొయాక్టివ్ అని ప్రధానమంత్రి ఏ సందర్భంలో అన్నారు? ఆన్ ద విచ్ కాంటెక్స్ట్ PM సెడ్ దట్ నాట్ రియాక్టివ్, నీడ్ టు బి ప్రొయాక్టివ్. అంటే డిజాస్టర్ వచ్చిన తర్వాత రియాక్టివ్ రెస్పాన్స్ కాదు, ముందు నుంచే మీరు ప్రొయాక్టివ్గా ఉండాలి అని చెప్పింది ఏ సందర్భంలో అని అడిగారు. సెండాయ్ కార్యాచరణ ప్రణాళికను అస్సాం రాష్ట్రంలో స్వీకరించినప్పుడు కాదు. విపత్తుల ద్వారా నష్టం తగ్గించాల్సిందిగా దుబాయ్లో COP28 సందర్భంగా కాదు. NDPRR యొక్క 3వ సమావేశం సందర్భంగా ఢిల్లీలో. ఓకే,
నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ 3వ సమావేశం జరిగింది ఢిల్లీలో. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది మనకు ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇలాంటివి ఈ 3 ఆప్షన్స్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఆప్షన్స్ విషయంలో జాగ్రత్త పడడానికి చాలా టైం పట్టేస్తుందండి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నాట్ రియాక్టివ్, నీడ్ టు బి ప్రొయాక్టివ్. ఢిల్లీలో ఎన్పిడిఆర్ఆర్ యొక్క మనకు 3వ సమావేశంలో అనడం జరిగింది. వైజ్ఞానిక్ భవన్లో జరుగుతాయి ఈ మీటింగ్స్ అన్నీ కూడా. ఎన్డీఎంఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏదంటే వైజ్ఞానిక్ భవన్, ఎక్కడ మనకు ఢిల్లీ. అగ్నిపర్వత విస్ఫోటనం ద్వారా బయటకు వచ్చే బురద లాంటి భూపాతాన్ని ఏమంటాం? ద ల్యాండ్ స్లైడ్స్ ఆర్ ద మడ్ ఫ్లో ఫ్రమ్ వాల్కనిక్ ఎరప్షన్. లహర్ ఏమని పిలుస్తుంది దాన్ని? లహర్. డైరెక్ట్ క్వశ్చన్. 11th క్వశ్చన్ నుంచి మనకు ఇంగ్లీష్లోనే రావడం జరిగింది. వాళ్ళకి సమయం లేదు పాపం, వాళ్ళు కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను తెలుగులో చెప్తానండి. అకార్డింగ్ టు ద సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ జనవరి టు సెప్టెంబర్ 86% ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్ డేస్ ఆర్ రికార్డెడ్. బట్ విచ్ స్టేట్ రికార్డెడ్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ వెదర్ డేస్? అంటే ఈ జాతీయ శాస్త్ర మరియు పర్యావరణ నివేదిక ప్రకారం ఏంటంటే అతి తీవ్రమైన రోజులు, అతి తీవ్రమైన వాయుస్థితి ఉన్న రోజులు, ఎక్స్ట్రీమ్ వెదర్ డేస్ 86% రికార్డ్ అయ్యాయంట. అత్యధికంగా ఏ రాష్ట్రంలో అంటే సాధారణంగా మనం రాజస్థాన్ అనుకుంటాం, ఎందుకంటే లూ ప్రభావం ఉంటుంది ఇక్కడ అతి తీవ్రము అని అన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అతి తీవ్ర వాయుస్థితి రోజులు, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఎక్కువగా ఏ స్టేట్లో ఫామ్ అయ్యాయంటే మధ్యప్రదేశ్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్టిల్ వాడు మరీ గ్రూప్ 1 రేంజ్లో అడగాలనుకుంటే ఇలాంటివి కూడా వాడు అడిగే అవకాశం ఉంటుంది. ఐడెంటిఫై ద డిఫరెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎర్త్క్వేక్ ప్రాబబిలిటీ. భూకంప సంభావ్యతకు సంబంధించి ఈ క్రింది నగరాల్లో విభిన్నమైనది ఏది? విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సిటీ ఈస్ డిఫర్ బేస్డ్ ఆన్ ద ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్స్ అనేది దాని అర్థం. ఢిల్లీ మనకి ఎక్కడుందండి? జోన్ 4లో ఉంది. బెంగళూరు జోన్ 2 తక్కువ భూకంప సంభావ్యత. నాగ్పూర్ జోన్ 2, భోపాల్ జోన్ 2. సో మనకి ఏది ఆన్సర్ అండి? ఢిల్లీ. కొంతమంది భోపాల్ పెడతారు, తప్పు. భూకంప సంభావ్యత అత్యధికంగా ఉంది ఢిల్లీ. ఇక్కడ ఈ 3 అత్యల్పం అండి, గుర్తుంచుకోవాలి. పెనిన్సులర్ ప్లాట్యూలు ఉన్నాయి, ద్వీపకల్ప పీఠభూమి. అది ఎక్కడుంది? ఉత్తర మైదానాల ఉత్తరంచులో ఉంది, శివాలిక్లకు దగ్గరలో ఉంది కాబట్టి కొంత భూకంప సంభావ్యత ఉండే అవకాశం ఉంది. ద మెయిన్ థీమ్ ఆఫ్ 3rd సెషన్ ఆఫ్ ఎన్పిడిఆర్ఆర్ ఇన్ న్యూఢిల్లీ. చూసారా, ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి? 3వ సెషన్ సంబంధించిన ఎన్పిడిఆర్ఆర్లో ప్రధానమంత్రి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడని అడిగాను. ఓకే, అదే సమావేశం మనకు జాతీయ విపత్తు నిర్వహణకు సంబంధించి కరెంట్ ఇష్యూస్ తక్కువ. అదే సమావేశంలో ప్రధానమంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఇప్పుడు దాని యొక్క నినాదం ఏంటి అంటున్నాం. ఓకే, ఎన్పిడిఆర్ యొక్క 3rd సెషన్ న్యూఢిల్లీలో జరిగిందండి, నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సమావేశం. దాని యొక్క నినాదం ఏంటి అని అడిగాడు. బిల్డింగ్ లోకల్ రెసిలియన్స్ ఇన్ చేంజింగ్ క్లైమేట్ అనేది. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ డేకి సంబంధించింది, ఇది లాస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించింది. ఇది కోఆపరేషన్ అనేది మనకు 2021 డిజాస్టర్ మేనేజ్మెంట్ డేకి సంబంధించిన నినాదాలు. ఈ సెషన్ సంబంధించిన నినాదం ఇది, బిల్డింగ్ లోకల్ రెసిలియన్స్ ఇన్ ఏ చేంజింగ్ క్లైమేట్ అనేది గుర్తుంచుకోండి. ఇలాంటి నినాదాలు కొంచెం అప్పుడప్పుడు అడుగుతున్నాడండి ఎగ్జామ్లో. వేర్ ఇస్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ లొకేటెడ్? డెహ్రాడూన్ అండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోటోగ్రఫీ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ కానీ, ఓకే, యుఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, యుఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఫర్ ఏషియా పసిఫిక్ రీజన్ కానీ, ఇవన్నీ కూడా ఒకటే ప్రాంతంలో ఉన్నాయి. ఎక్కడున్నాయంటే డెహ్రాడూన్. ఇక్కడ ఎన్ఆర్ఎస్ఏ ఉంటుంది, ఇక్కడ ఇస్రో క్యాంపస్ ఉంది, ఇది క్యాపిటల్, ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్కి క్యాపిటల్ కాబట్టి, హెడ్ క్వార్టర్స్ కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటంటే డెహ్రాడూన్. చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంది ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి. సెప్టెంబర్ అండ్ డిసెంబర్ 2018, 2018 సెప్టెంబర్ డిసెంబర్లో ఇది కరెంట్ ఇష్యూ కింద చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే కొన్ని కరెంట్ ఇష్యూస్ కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి. ఎర్త్క్వేక్స్ అండ్ సునామీస్ కాస్డ్ ద వోల్కనిక్ ఎరప్షన్. భూకంపం ద్వారా, ఓకే, అదేవిధంగా మనకేంటి ఏమైందంటే సెప్టెంబర్ డిసెంబర్ 2018లో సునామీలు వచ్చే ఆ దేశంలో. సెప్టెంబర్ సునామీ ఈస్ కాస్డ్ బై సబ్మరైన్ ఎర్త్క్వేక్ అండ్ డిసెంబర్ సునామీ ఈస్ కాస్డ్ బై ద వోల్కనిక్ ఎరప్షన్. దాని అర్థం డిసెంబర్లో వచ్చిన సునామీ వోల్కనిక్ ఎరప్షన్ వల్ల జరిగింది, సెప్టెంబర్లో వచ్చిన సునామీ సముద్రగర్భ భూకంపం ద్వారా వచ్చింది.
ఆ సునామీలు ఆ సంవత్సరంలో ఆయా 2 నెలల్లో వచ్చాయి. అవి ఎక్కడ వచ్చాయి అని అడుగుతున్నాడు. పాలినేషియానా, జపానా, ఇండోనేషియానా, ఫిలిప్పీన్సా? అది ఏ దేశం అండి? ఇండోనేషియా. ముందు సెలవెసి సునామీ వచ్చింది, తర్వాత సుందా స్ట్రైట్ సునామీ వచ్చింది. సెలవెసి సునామీ భూకంపం వల్ల సుందా స్ట్రైట్ సునామీ ఏంటంటే వోల్కనిక్ కనక్రాకటోవ్ అనే అగ్నిపర్వతం విస్ఫోటన చెందడం ద్వారా వచ్చిందండి. Landslides on 19 July 2023 killed around 30 people in ఇర్షల్వాడి విలేజ్. ల్యాండ్స్లైడ్స్ అంటానికి మనకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు గుర్తొస్తుంటాయి. రీసెంట్గా మనకు 2023 జూలై ఆర్ ఆగస్ట్ ఆ టైంలో మనకి ల్యాండ్స్లైడ్స్ వల్ల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో చాలామంది చనిపోయారు. ఓకే, 2023 జూలై 19న క్లియర్గా చెప్పాం, ఒక గ్రామంలో ఇర్షల్వాడి విలేజ్లో వచ్చిందంటున్నారు. ఇది రాయగఢ జిల్లాలో ఉంది. ఆ రాయగఢ జిల్లా ఏ స్టేట్లో ఉందంటే మహారాష్ట్ర. కరెంట్ ఇష్యూస్ కొంత అప్పుడప్పుడు టచ్ చేస్తే ఇలాంటి టచ్ చేయొచ్చండి. On September 27, 2006, NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ May 30, 2005లో క్యాబినెట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఫామ్ అయింది. మళ్ళీ దాన్ని స్టాచ్యుటరీ స్టేటస్ ఇచ్చారు, చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు 2006 సెప్టెంబర్ 27. ఓకే, సో ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 27న NDMA సెలబ్రేట్ చేసుకుంటుంది, ఫార్మింగ్ డే సెలబ్రేషన్ చేసుకుంటుంది. నాకు తెలిసి స్లోగన్ అడిగాడు, థీమ్ అడిగాడు. 2023 సెప్టెంబర్ 27 థీమ్ అడిగాడండి. ఇది చూడండి, ఏ విజన్ ఆఫ్ డిజాస్టర్ రిడక్షన్. థీమ్ ఏ విజన్ ఆఫ్ డిజాస్టర్ రిడక్షన్. ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది చూడండి. విజను, మిషన్ రెండు ఇచ్చాడు. డిజాస్టర్ కామనే, రిడక్షన్ మేనేజ్మెంట్ ఇచ్చాడు. దీని యొక్క థీమ్ ఏంటంటే విజన్ ఆఫ్ డిజాస్టర్ రిడక్షన్. ఓకేనా? సెప్టెంబర్ 27 విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన రోజు. మే 30 విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సాధారణంగా ఏర్పడ్డ రోజు అది. ఓకే, ఈ అంశాలన్నీ మనం మాట్లాడడం. ఓకే, ఎప్పుడు ఏర్పాటైంది ఏమని. హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ? సాధారణంగా ఒక 7 కమిటీలో 7 చైర్మన్స్ గుర్తుంచుకోవాలి. NDMA చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, SDMA చైర్మన్ సీఎం, DDM చైర్మన్ కలెక్టర్, NEC నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ హోమ్ సెక్రటరీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, NIDM చైర్మన్ హోమ్ మినిస్టర్. ఓకే, అదేవిధంగా NDRF చైర్మన్ DG ర్యాంక్ హోల్డర్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ క్యాబినెట్ సెక్రటరీ, స్టేట్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ CS. ఇక్కడ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అన్నాడు కాబట్టి మన దేశంలో IAS ఆఫీసర్లు అందరిలో ఉన్నతమైన స్థితిలో ఉంటాడు ఇతను. ఆయన ఎవరు? క్యాబినెట్ సెక్రటరీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద సమ్మరీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వీస్ ఆన్ స్నేక్ బైట్. పాము కాట్లకు సంబంధించిన రిపోర్ట్ అంటారు. ఇప్పుడు 2022లో ఇచ్చారు ఇది. సో యావరేజ్గా కంట్రీలో 58,000 డెత్స్ రికార్డ్ అవుతుందని ఆ రిపోర్ట్లో చెప్పారు. కరెక్టే. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు టు రెడ్యూస్ ద స్నేక్ బైట్స్ 50% బై 2030. ఎస్, కరెక్టే. మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇది పెట్టాను. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ 2019లో అత్యధిక మరణాలు సంభవించింది ఒడిశా. ఈ రిపోర్ట్ 2021లో అత్యధిక పాము కాట్ల ద్వారా మరణాలు సంభవించింది ఉత్తరప్రదేశ్. ఇయర్ వైజ్ కూడా అక్కడ ఇచ్చారు. 19లో ఒడిశా, 21లో ఎవరండి? ఉత్తరప్రదేశ్. ఆల్ ఆర్ కరెక్ట్. కేవలం ఇన్ఫర్మేషన్ కోసం తయారు చేసిన క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? ఆపద మిత్ర, ఇది ఇప్పుడు రాష్ట్రాల్లో వాలంటీర్స్ ఉన్నారు కదండి. ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కాదు, ఇంతకుముందే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ట్రైనింగ్ ఇచ్చారు వాలంటరీ బేస్డ్గా. ఎవరైతే తమంతట తాము వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది, కొంత సమ్వాట్ కన్సాలిడేటెడ్ పేమెంట్ ఎంతో ఇస్తారు. అలాంటి స్కీమ్ మన స్టేట్లో ఎక్కడ? ఏపీ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో దాన్ని ఇనాగ్రేట్ చేశారు అని అడుగుతున్నాడు. ఇది కొంచెం మీకు కష్టం. అప్పటి జిల్లాలో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది కృష్ణా డిస్ట్రిక్ట్. ఆపదమిత్ర స్కీమ్ ఈజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ అవర్ స్టేట్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. హూ ఇస్ ద మెయిన్ స్పాన్సర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్ అదర్ దెన్ ద గవర్నమెంట్? ప్రభుత్వం కాకుండా ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ రికవరీ ప్రాజెక్ట్కి ఎవరు ముఖ్యమైన స్పాన్సర్ అని అంటే, నో డౌట్ మనకి కన్సర్న్ వెబ్సైట్లో కూడా ఉంది ఇన్ఫర్మేషన్. మనకు ఎవరండి? వరల్డ్ బ్యాంక్. ఎవరు విపత్తు నిర్వహణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తరఫున ఎక్కువగా స్పాన్సర్షిప్ ఇస్తున్న
సంస్థ ఏదంటే వరల్డ్ బ్యాంక్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యుఎన్డిపి, ఎన్డిఎంఏ లాంటివి కూడా ఇక్కడ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. వాట్ ఈస్ ద హెల్ప్ లైన్ నెంబర్ జనరల్ అవైలబుల్ అట్ ద స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డ్యూరింగ్ కాలమిటీస్ అదర్ దెన్ ద 1902? 1902 కాకుండా ఈ జిల్లా రాష్ట్ర స్థాయిలలో విపత్తు సందర్భంగా వినియోగిస్తున్న హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి అని అడిగాడు. ఆన్సర్ అమ్మ 1070. ఇది 14410 టెలిమెడిసిన్ సంబంధించింది. ఓకే, ఐ థింక్ 1098 అనేది మనకు ఈ వ్యవసాయానికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటరు. ఓకే, విపత్తు నిర్వహణకు సంబంధించి 1902 కాకుండా రాష్ట్ర జిల్లా స్థాయిలలో వినియోగించే మరొక నెంబర్ ఏంటంటే హెల్ప్ లైన్ నెంబర్ మనకు 1070. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఇలాంటివి కూడా అప్పుడప్పుడు అడుగుతుంటాడు. వాట్ డిస్ట్రిక్ట్స్ అంటే జిఎస్ఐ నివేదిక ప్రకారం రాష్ట్రంలో భూకంప సంభావ్యత ఉన్న మొదటి 2 జిల్లాలు ఏంటి అని అంటున్నాడు. ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ హై ప్రాబిలిటీ ఫర్ అర్త్క్వేక్స్ యాజ్ పర్ జిఎస్ఐ. మనకు ఆ 2 జిల్లాలు ఏంటంటే పల్నాడు, ప్రకాశం అండి. చెప్పినప్పుడు కూడా భూకంపాలు చెప్పినప్పుడు కూడా మీకు చెప్పాను, మిగతా మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి లేదు. పల్నాడు, ప్రకాశం గుర్తుంచుకోవాలి. As part of disaster management, alert system has been created via mobile for how many types of disaster through APSDMA. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ కొన్ని విపత్తులకు సంబంధించిన అలర్ట్లను ప్రజలకు మొబైల్స్ ద్వారా అందిస్తుంది. ఎన్ని రకాల విపత్తులకు సంబంధించిన అలర్ట్లను అందిస్తుంది అని అంటాడు. అది 8 రకాల విపత్తులు. 8 విపత్తులు అంటే 8 డిజాస్టర్స్. మీరు వెబ్సైట్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, వీలుంటే చూడండి. ఓకే, సైక్లోన్స్, ఫ్లడ్స్ ఇలాంటి వాటికి సంబంధించి ఒక 8 డిజాస్టర్స్ అక్కడ పేర్కొనడం జరిగింది. అండ్ లాస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సైక్లోన్ మిచాంగ్ రీసెంట్లీ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన ఏంటంటే మిచాంగ్ కోసం చెప్పండి. మిచాంగ్ వాస్ గివెన్ బై మయన్మార్. ఎస్, మయన్మార్ నేమ్డ్ మిచాంగ్. దాని మీనింగ్ ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్. ఇది ఇన్ఫర్మేషన్ కోసం. ఇది బాపట్ల కోస్ట్ తాకిందండి. ఎప్పుడు? December 5th. కరెక్టే. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ సూపర్ సైక్లోన్. తప్పు. దీని యొక్క స్పీడ్ 100 నుంచి 110 అంటున్నారు. 100 to 110 మధ్యలో సైక్లోన్ స్పీడ్ ఉంటే అది సివియర్ సైక్లోన్ అవుతుంది, సూపర్ సైక్లోన్ కాదు. సూపర్ సైక్లోన్ కావాలంటే 221 km/h కన్నా స్పీడ్ ఎక్కువగా ఉండాలి. సో ఈ స్టేట్మెంట్ తప్పు. అప్పుడు 25 deaths were recorded in AP డ్యూ టు ది సైక్లోన్. ఎంటైర్గా మిచాంగ్ వల్ల తమిళనాడు, ఏపీ రెండిట్లో కలిపినా కూడా 20 deaths రికార్డ్ అవ్వలేదు. సో అప్పుడు 25 అన్నాడు కాబట్టి మనకు ఇది కూడా తప్పయ్యే అవకాశం ఉంది. మరణాలు చాలా తక్కువగా సంభవించాయి, బిలో 10. సో మనకు 1-2 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. కాబట్టి బెస్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? 1-2. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ఓకే, కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఏదో అంటే నేను ఈ కరెంట్ ఇష్యూస్ని చదివినప్పుడు ఇలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని వాటిని తయారు చేయడం జరిగింది. ఓకే, అండ్ రోహిత్ సార్ మీకు న్యూ ఇయర్ సందర్భంగా మంచి ఆఫర్ ఇస్తున్నట్టు తెలిసింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అయితే చెప్పండి. ఎవరో ఈ మధ్యనే అంటే డిసెంబర్లోనే వచ్చి గ్రూప్ 2 కొట్టేద్దామనే ఆవేశంతో ఉన్న వాళ్ళు మాత్రం కష్టం. వాళ్ళకి నా క్లాసులు ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కొంచెమైనా బేస్ నాలెడ్జ్ ఉండి, ఓకే, ఆల్రెడీ చదివి ఉండి వాళ్ళకు కొంత అవగాహన ఉంటే కనుక ఈ క్లాసెస్ బాగా ఉంటాయండి. వీటిని దృష్టిలో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మీరు వీలున్నంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.